అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2022 టాపిక్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లో వచ్చేసి ఏంటి అంటే ప్రీవియస్ పేపర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రీవియస్ పేపర్ ప్రజెంట్ సినారియో ఎలా ఉంటుంది, ఏమేమి క్వశ్చన్లు వస్తాయి, ఏమేమి నేర్చుకోవాలి, అంటే ఏమేమి టాపిక్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయి అనేది ఒకసారి మీరు రెఫర్ చేసుకోవడానికి ఉంటుంది. నా అడ్వైజ్ ఏంటి అంటే మీరు ఈ 10 days మీరు చదివినయే మాత్రమే రివిజన్ చేయండి. కొత్త టాపిక్లు నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఈ కొత్త టాపిక్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే మీరు మహా అంటే ఒక 5 marks గెటిన్ చేయగలరు. కానీ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మీరు ఈ మార్క్స్ వచ్చిన ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్లోనే ఆ 5 marks అనేది మీరు కోల్పోవడం జరుగుతుంది. సో ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు చదివిన రివిజన్ చేయండి, కొత్త టాపిక్ లేక అనేది వెళ్ళొద్దు. ఏమైనా టాపిక్స్ మిగిలిపోయి ఉంటే వాటిని వీలైనంత వరకు రివిజన్ చేయడానికి అనేది ట్రై చేయండి ఈ 10 days. ఏంటి అంటే నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ జీకే ఎస్ఎస్సి జీడీ అనేది మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. ఈ రీజనింగ్ పార్ట్ 20 marks ఉంటాయి. తర్వాత ఏమొచ్చిందంటే అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ వచ్చేసి 20 ఉంటాయి. తర్వాత జీకే ఉంటుంది. జీకే వచ్చేసి 20. తర్వాత ఇంగ్లీష్ 20 marks. జీకే వచ్చేసి 20 marks. ఇలా మొత్తం అనేది 80 marks ఉంటాయి. ఒక్కొక్కటానికి 80 into 2 160 marksకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా 100 అరౌండ్ 100 ఉంటే మీరు అనేది సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇది నా ఎక్స్పెక్టేషన్. అరౌండ్ 100 ఉండాలి. ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో 60% మార్క్స్ రావాలి. అంటే ఇప్పుడు 100కు క్వశ్చన్స్ పెట్టారనుకోండి, 100కు 60 అబౌవ్ అంటే 65 70. లాస్ట్ టైము రైల్వే కానిస్టేబుల్ రాశారు, రైల్వే కానిస్టేబుల్ అంటున్నా, రైల్వే ఎస్ఎస్సి గ్రూప్ డి రాశారు. రైల్వే గ్రూప్ డిలో 60% అబౌవ్ అంటే 100 మార్క్స్కి ఎన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది అంటే ఎవరికైనా కూడా 67 60 అటు ఇటు ఉంటే కన్నా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. 60% ఎంత 16 96. సో 96 మార్క్స్కి మీరు తెచ్చుకోగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు వచ్చేసి రీజనింగ్ పార్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రీజనింగ్ పార్ట్ వరకు చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్, నెక్స్ట్ వీడియోలో జీకే, తర్వాత ఇంగ్లీష్ చెప్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మిర్రర్ ఇమేజ్ ఫ్రమ్ గివెన్ ఫిగర్ ప్లస్ ఎంఎన్. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఒకటి వర్డ్ ఇస్తాడు, ఒక వర్డ్, ఆ వర్డ్కు మిర్రర్ అనేది ఎంఎన్ ప్లేస్లో మిర్రర్ ఉంచాడంట. ఇలా ఉంచినప్పుడు ఈ వర్డ్ అనేది ఏ విధంగా కనబడుతుంది అనేది దాని సారాంశం. అంటే ఇక్కడ ఎంఎన్ ఉంది కదా, ఈ ఎంఎన్ ప్లేస్లో మిర్రర్ ఉంది. ఇది అనేది ఒక వర్డ్. ఈ వర్డ్ ఈ మిర్రర్ కింద మిర్రర్ ఉంచాడు కాబట్టి ఎలా కనబడుతుంది అంటే ఈ మిర్రర్ ఎటువైపు ఉంటే ఆ వైపుకు మొత్తం అనేది చేంజ్ అవుతాయి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే లెఫ్ట్ రైట్ అయితే రైట్ నుంచి కౌంట్ చేస్తాం. ఇలాంటి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మిర్రర్ కింద ఉంది కదా, కింద ఉన్నప్పుడు ఈ సి అనేది కిందికి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒకటి సి ఉంది కదా, ఈ సి ఏమవుతుంది డౌన్ అవుతుంది, అంటే కిందికి రాయాలి. ఇటు పైనుంచి కిందికి రాయాలి. సి అనేది ఇలా రాయాలి. తర్వాత ఎల్ అనేది ఇలా ఉంది కదా, దాన్ని ఇలా రాయాలి. తర్వాత కే ఉంది, ఈ కే ఏమవుతుంది రివర్స్ అవుతుంది. ఈ లైన్ ఇలానే ఉంటుంది, ఈ కింద పైన కింద అట్లా కింది నుంచి పైకి రాయాలన్నమాట. తర్వాత వి అనేది ఇలా ఉంది కాబట్టి ఇలా అవుతుంది. అదే 3 అనేది ఇలా ఉంది కాబట్టి ఈ పైకి కిందికి రాస్తే ఏమవుతుంది ఇలా అవుతుంది, సేమ్ వస్తుంది. తర్వాత 8 అనేది సేమ్ వస్తుంది. తర్వాత జెడ్ ఇలా వస్తుంది. జెడ్ అనేది ఏమవుతుంది జెడ్ మారుతుంది.
జెడ్ ఏమవుతుందంటే మారుతుంది. జెడ్ ఇలా వస్తుంది అంటే 2. సి ఎల్ ఎల్ ఇది తర్వాత కే, తర్వాత 3, తర్వాత 8, తర్వాత జెడ్. అదే లెఫ్ట్ రైట్ ఉందంటే ఏమవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి రాసుకుంటాం అనమాట. లెఫ్ట్ రైట్ అంటే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ అయింది అనుకో మిర్రర్, ఇక్కడ ప్లేస్ అయిందంటే ఫస్ట్ జెడ్ వస్తుంది. జెడ్ వస్తుంది, తర్వాత ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కన్వర్ట్ అవుతుంది. జెడ్ ఇలా ఉంది కదా, ఇలా కన్వర్ట్ అవుతుంది. తర్వాత 8 అనేది ఎలా లెఫ్ట్ రైట్ ఎలా రాస్తాం, సేమ్ వస్తుంది. తర్వాత 3 ఎలా రాస్తాం, లెఫ్ట్ కు రైట్ కు ఇలా అవుతుంది. తర్వాత వి ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ విఏ అవుతుంది. తర్వాత కే ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ అయితే కే అవుతుంది. తర్వాత ఎల్ ఎల్ ఇలా వస్తుంది. తర్వాత సి సి ఇలా వస్తుంది. అంటే లెఫ్ట్ రైట్ ఏమవుతుందంటే మారుతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి రాయాలి, మిర్రర్ ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడ్ నుంచి రాసుకుంటూ వెళ్ళిపోవాలి. జెడ్ 8 3 వి కే ఎల్ సి. ఇది లెఫ్ట్ రైట్ అనమాట. మిర్రర్ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ నుంచి అక్షరాలు రాసుకుంటూ పోవాలి. అదే కింద ఉన్నదనుకో మిర్రర్ లెఫ్ట్ నుంచి రాసుకుంటూ పోవాలి. ఎలా ఉందో అక్కడి నుంచి రాసుకుంటూ పోవాలి. కింద ఉంటాయి అన్నిటికీ ఉంటాయి. ఇప్పుడు ఒక సైడ్ ఉంది అనుకో, లెఫ్ట్ రైట్ ఉంటే ఏ సైడ్ అయితే మిర్రర్ ఉందో ఆ సైడ్ నుంచి రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మిర్రర్ ఏ సైడ్ ఉంది, కింద ఉంది కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతాయి. మిర్రర్ కింద ఉంటే అక్షరాలు అనేది అప్ అండ్ డౌన్ అవుతాయి. అదే మిర్రర్ సైడ్ ఉంటే ఎటు సైడ్ ఉందో అటు సైడ్ అనేది తిరుగుతాయి, లెఫ్ట్ రైట్ మారుతాయి. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంటాయి, అప్ డౌన్ మాత్రమే ఉంటాయి. అప్ డౌన్ లెఫ్ట్ రైట్. మీరు కొత్తగా ఎవరన్నా ఉంటే, తెలియకుండా ఎవరన్నా ఉంటే గన నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే, లేదా నేను నెట్లో ఇంటర్నెట్లో ఏమవుతుందంటే మిర్రర్ ఇమేజ్కి అక్షరాలు ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అనేది ఒక ఫోటో ఉంటుంది, దాన్ని తీసుకొని చూసి ప్రాక్టీస్ చేయండి. తర్వాత రెండో క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఏముంటుంది అంటే ఇది రీజనింగ్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ లాజికల్ క్వశ్చన్ అనమాట. ఇది అంటే ఒక లాజిక్స్ తో ఉంటుంది. దీంట్లో ఫిగర్స్ సేమ్ ఉంటాయి, అంటే ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్ ప్రకారం నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనము గెస్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ గెస్ చేయగలిగితే గెస్ చేయండి, లేదంటే మాత్రం వదిలేయండి, ఎందుకంటే టైం అంతా ఇదే తింటుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి అనేది. ఇక్కడ ఫస్ట్ ఫిగర్ లో 2 ఒక ఆరో మార్క్ ఒక ట్రయాంగులర్ ఉంది. ఈడ 2 ఆరో మార్క్ ఒక ట్రయాంగులర్ ఉంది. ఈడ ట్రయాంగులర్ ఆరో మార్క్ ఉంది. ఈడ ట్రయాంగులర్ ఆరో మార్క్ ఉంది. ఫస్ట్ 2 ఎండ్ లో ఉన్నాయి, అంటే ఒకటి ఎండ్ ఒకటి ఎండ్. మిడిల్ లో ఉన్న ఈ 3 లెటర్స్ అనేది ఒక సైడ్ ఒక చోట ఉన్నాయి. ఈ 2 అనేది ఒకటి అంటే ఒకదాని చివర ఒకటి ఉన్నాయి అనమాట ఎండ్ లో. ఈడ ఏమవుతున్నాయి, ఇవన్నీ ఒక సైడ్ వచ్చినాయి, ఇవన్నీ ఒక సైడ్ వచ్చినాయి. ఇక్కడ ఏమైంది, ఇవన్నీ 2 ఒక సైడ్ వచ్చినాయి, ఈ 3 సింబల్స్ అనేది ఒక సైడ్ వచ్చేసినాయి. ఇక్కడ మళ్ళీ ఈ 2 ఇక్కడికి వచ్చినాయి, మిడిల్లో ఉండిపోయింది. అంటే ఏంటి, ఈ ఆరో మార్కు ట్రయాంగులర్ అయితే లాస్ట్ లో ఉంటుంది, లేదా మిడిల్లో ఉంటుంది. అయితే లాస్ట్ లో ఉంటుంది లేదా దగ్గరగా ఉంటుంది. తర్వాత ఈ అక్షరాలు అనేటి, ఈ 3 అక్షరాలు అనేది కలిసే ఉంటాయి. ఈ 3 అక్షరాలు అనేది ఒక చోట ఉంటాయి. ట్రయాంగులర్ ఆరో మార్క్ అనేది ఒక చోట ఉంటాయి. అయితే ఎండ్ లో ఉండాలి, లేకపోతే ఒక చోట ఉండాలి. అలా ఏమన్నా ఉన్నాయో చూద్దామనండి, ఒకసారి చూద్దాం అలా ఏమన్నా ఉన్నాయేమో. ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్కి వెళ్తే కానీ నాకు ఐడియా వస్తుంది. ఇక్కడ లాస్ట్లో ఉంది, ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఒకటి ఉంది, ఈడేముంది, ఈ 2 ఒక చోట ఉన్నాయి, ఈ 2 వేరుగా ఉన్నాయి. ఈ ట్రయాంగులర్ వేరుగా ఉన్నాయి, ఇది వేరుగా ఉంది, దగ్గరగా లేవు. తర్వాత ఏంటంటే ఈ ఎండింగ్లో ఉన్నాయి. ఒకసారి క్వశ్చన్కి రండి. క్వశ్చన్కి వస్తే ఏమవుతుంది, ఈడ ఫస్ట్ మిడిల్ ఎండ్లో ఉన్నాయి, తర్వాత ఒక చోటుకి వచ్చినాయి, తర్వాత ఈడ ఒక చోటు ఉన్నాయి, మళ్ళీ ఈడ ఎండింగ్లోకి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఎండింగ్లు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏమవుతుందంటే ఇవి ఎండ్లో ఉండవు. ఎండ్లో ఉండేదానికి ఛాన్స్ లేదు, ఎండ్లో ఉండకూడదు. సో ఇది కాదు, ఎండ్లో ఉండకూడదు కాబట్టి ఇది కాదు. తర్వాత ఏముంది,
రెండోది వచ్చేసి ఎండ్లో ఉండకూడదు, సో రెండోది చాయిస్ ఉంది. తర్వాత మూడోది ఛాన్స్ ఉంది, నాలుగోది లేదు. అంటే రెండు ఎలిమినేషన్ అయిపోయినాయి. ఫస్ట్ లాస్ట్ అనేది ఎలిమినేషన్ అయిపోయింది, ఏంటంటే ఆ రెండు ఎండ్లో ఉండకూడదు కాబట్టి ఫస్ట్ లాస్ట్ అనేది ఎలిమినేషన్ అయిపోయింది. తర్వాత ఏంటి ఎలిమినేషన్ చేయాలి అంటే ఈ మూడు అనేది సింబల్స్ అనేది ఒకే చోట ఉండాలి. ఈ మూడు సింబల్స్ ఒకే చోట ఉండాలి. ఈ మూడు ఇక్కడ ఫస్ట్ లాస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ థర్డ్ థర్డ్ సెకండ్ థర్డ్ మాత్రం చూడాలి. ఫస్ట్ లాస్ట్ వెళ్ళిపోయింది కదా, ఫస్ట్ లాస్ట్ అనేది అయిపోయింది. ఈ రెండిట్లలో ఏంటి, ఈ మూడు అనేది ఒకే చోట ఉండాలి. ఇక్కడ చూడండి, ఈడ ఈడ థర్డ్ ఒకసారి చూడండి. థర్డ్ అంటే ఏమవుతుందంటే ఈడ రెండు ఉంది, ఈడ ఓ ఉంది, ఈడ వి ఉంది, అంటే ఈ రెండు మిడిల్లో ఉన్నాయి. ఈ రెండు మిడిల్లో ఉన్నాయి, ఇవన్నీ ఒక చోట లేకుండా ఉన్నాయి. సో ఇది కాదు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఈడ అక్షరాలు మాత్రం రెండే ఉన్నాయి, ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. అంటే ఈ సింబల్స్ అంటే అక్షరాలు సింబల్స్ డివైడ్ అయినాయి అన్నమాట. అక్కడ ఏమైనాయి, ఒక ట్రయాంగులర్, ఒక యారో మార్క్ ఉన్నాయి. ఆ రెండు అయితే దగ్గరగా ఉంటాయి, లేదా దూరం ఒకే చోట ఉంటాయి, లేకపోతే ఎండ్లో ఉంటాయి. ఇక్కడ ఏ ప్లేస్లో ఏంటి నెంబర్ తీసుకున్నాడు, 2 తీసుకున్నాడు, ఇవన్నీ సింబల్స్ తీసుకున్నాడు. ఈ మూడన్నీ ఒకసారి ఉన్నాయి, ఈ రెండు మారినాయి. అంటే ట్రయాంగులర్ యారో మార్క్ బదులుగా ఈ రెండు మారినాయి అనమాట. ఈ విధంగా ఈ విధంగా వచ్చేసి మొత్తం ఏమవుతుంది అంటే మారుతాయి. ఈ టైప్ అనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ అన్నా ఇస్తాడు, లేదా ఒక ఒక లాజిక్ ఉంటుంది అనమాట, ఒక యారో ఉంటుంది. ఆ యారో బట్టి దీన్ని ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా ఏం చేస్తారంటే వీటిని తీసుకొని ఒక క్వశ్చన్ పేపర్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని నెట్లో దొరుకుతాయి. ఎస్ఎస్సి జీడీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని కొట్టండి, మొత్తం దొరుకుతాయి, లేదా దొరుకుతాయి. దాంట్లో తీసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక ఆ క్వశ్చన్స్కి నా నెంబర్కు వాట్సాప్ చేయండి, లేదా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ నెంబర్ నాకు యూట్యూబ్లో కింద కామెంట్లో పెడితే నేను ఫోన్ చేస్తాను వాళ్ళకి. ఎవరైనా కానీ ఆ క్వశ్చన్ అర్థం కాకపోతే కామెంట్లో మీ నెంబర్ పెట్టండి, నేను వాళ్ళకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. లేదా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే వీడియో చేస్తాను. ఒకవేళ 1 or 2 క్వశ్చన్స్ ఉంటే కదా నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ టాపిక్ అనమాట. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా మిర్రర్ ఇమేజ్ ఒకటి ఉంటుంది, ఒకటి మిర్రర్ ఇమేజ్. రెండోది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ రెండోది. మూడోది ఏంటి, ఏం క్వశ్చన్ ఉంది అంటే ఇది కోడింగ్ డీకోడింగ్. చాలా రీజనింగ్లోనే కోడింగ్ డీకోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు మీరు ఎప్పుడైనా కోచింగ్ సెంటర్కి పోతే ఈ టాపిక్కే మీకు అప్డే చెప్తా. అంటే మొత్తంలో సిలబస్లో కూడా ఇదే ఉంటుంది, కోడింగ్ డీకోడింగే ఉంటుంది. కోడింగ్ డీకోడింగ్ దీంట్లో మొత్తం 5 టైప్స్ ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్లో మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆ 5 టైప్స్ ఒక్కొక్క టాపిక్ మీద ఈజీగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఒక్క టాపిక్లో ఒక క్వశ్చన్కి మాత్రమే మనం ఆన్సర్ చేయడం అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సో 4 క్వశ్చన్లలో ఈజీగా మనం 2 క్వశ్చన్స్ని కోడింగ్ డీకోడింగ్ మీద ఆన్సర్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ 2 క్వశ్చన్స్ స్ట్రైక్ అయితే మన అదృష్టము, అవ్వకపోతే ఏం లేదు. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్, కోడింగ్ డీకోడింగ్. ఇక్కడ చూడండి, వై అంటే ఎంత. ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్లో ఏకు 1, బికి 2, సికి 3, డికి 4 అని నెంబర్లు వేసుకొని ఒక సైడ్లో రాసి పెట్టుకోండి ఒక పేపర్లో. ఏకు 1 రాసుకోండి, బికి 2 రాసుకోండి, సికి 3 రాసుకోండి, డికి 4, అట్లా జెడ్కి 26, పికి 16, అట్లా మొత్తం అనేది ఒక దాంట్లో రాసి పెట్టుకొని ఇది ఏకి ఏ నెంబర్ వస్తుందో చూసుకోండి. ఇప్పుడు యు అంటే ఎంత, వై అంటే ఎంత, 25, ఓ అంటే 15, యు అంటే 21, ఆర్ అంటే 18, తర్వాత ఎక్స్ అంటే 24, తర్వాత పి అంటే 16, ఈ అంటే 5, ఈ అంటే ఎంత 5, జే అంటే 10. ఏం చేసిండు ఇక్కడ, ఫస్ట్ ఏం చేసిండు, -1, ఇక్కడ +1, ఈ రెండు కొడితే 27 వస్తుంది, 26. సో ఇది ఆపోజిట్ నెంబర్ అనమాట. యూకి ఆపోజిట్ ఈ ఆపోజిట్ నెంబర్ అనమాట, 27 వస్తుంది, 27 అనేది ఆపోజిట్. తర్వాత 18, జే అంటే 10.
సర్లే 27 ఒక 5 పోతే ఎంత 16 18లో పోతే 8. ఇదే ప్యాటర్న్ రెండోది అవుతుంది చూడండి 20 15 తర్వాత 14 5 తర్వాత 19 16 12 23. ఈడ -1 +1 14లో 12 -2 తర్వాత 5 20 5 23 28. ఫస్ట్ రెండు చూడండి -1 +1 తర్వాత ఇది 26 వచ్చినాయి. 2 కొడితే 26. ఇది 2 కొడితే 26. సో ఇదేంటిది 2 కొడితే 28. ఇది 2 కొడితే 28. ఫస్ట్ ఒకటి -1 +1 కోడ్ ఏంటంటే -1 +1 2 కొడితే 26 అది కొడితే 2 28. ఇలా వచ్చే విధంగా కోడ్ అనేది ఉంటుంది. ఇలా దీంట్లో ఏది సెట్ అవుతుందో చూడండి. బ్యాంక్ బి అంటే ఏంటిది -1, బికి -1 అంటే 2లో 1 పోతే ఏకు +1, ఏ తర్వాత వచ్చేది బి. ఎన్ 14 26లో 14 పోతే 12. తర్వాత కే అంటే 11 28 28లో 11 పోతే 17. -1 +1 26 28 అనేది కోడ్. ఈ మ్యాక్సిమం కోడింగ్ డీకోడింగ్లో ఏంటంటే ఇలా నెంబర్లు వేసుకొని తీసేస్తే ఒక ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ రెండు తీసుకొని చేస్తే ఆ ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం నెక్స్ట్ది మనం కనుక్కోవడానికి అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఈ ప్యాటర్న్ కోడింగ్ డీకోడింగ్లలో అన్నీ తీసుకొని మైనస్ చేయండి. మైనస్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ -1 +1 వచ్చింది. రెండోది ఏమైందంటే 2 కూడాడు లాస్ట్ 2. ఇది 2 కూడితే ఎంత వస్తుంది 49 కదా, అవ్వదు కదా. సో ఈ 2 ఏమైందంటే 2 కూడాడి 28 వచ్చినాయి అన్నమాట. ఆ విధంగా ప్యాటర్న్ అనేది ఒక ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం చేయండి. మీరు 2 చేయండి, ఒకదాని దగ్గరనే ఆగిపోవద్దు. ఇక్కడ నేను 26 వచ్చింది ఎలా నేను ఇక్కడనే ఆగిపోయింటే కదా నెక్స్ట్ వచ్చేది కాదు. 2 రాసుకోండి, 2 ట్రై చేయండి. ఒక ప్యాటర్న్ అనేది ఒకటి సింక్ అవుతుంది. దాని ప్రకారం మూడోది అనేది చేయండి. మీరు ఖచ్చితంగా కోడింగ్ డీకోడింగ్లో ఏబిసిడీలకు నెంబర్లు వేసుకోవాల్సి ఉంటుంది. అలా నెంబర్లు వేసుకోకపోతే మీరు ఎప్పటికీ దీన్ని సాల్వ్ చేయలేరు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఈ కోడింగ్ ఇలాంటి క్వశ్చన్లు అనేది కూడా ఒకటి వస్తుంది. ఈ క్వశ్చన్లు కూడా కంఫర్ట్ కంట్రోల్ డిజిటల్. ఇక్కడ చూడండి ఈ కోడింగ్ డీకోడింగ్లో ఇది ఒక టైప్ అన్నమాట. నేను చెప్పాను కదా 5 టైప్స్లో ఇది ఒక టైప్. ఇందాకటిది అది ఒక ప్యాటర్న్ ప్రకారం కోడింగ్ చేయబడి ఉంటుంది. కోడింగ్లలో మనం ఏం చేయాలంటే వాటిని మైనస్ చేయాలి. మైనస్ కాదు, అన్నిటికీ ఒక కూడడము తీసేయడము డిఫరెన్స్ తీసుకోవాలి. లేదా ఆ 2 నేను కూడినట్టు 2 కూడాలి, ఒక ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం మూడోది రాయాలి. మీకు ఏమైనా కోడింగ్లో రాకపోతే ఫస్ట్ గూగుల్ చేయండి. గూగుల్లో కూడా దొరకకపోతే నాకు కామెంట్ చేయండి. తర్వాత కంఫర్ట్లో ఇక్కడ చూడండి, ఈడ ఏవైతే అక్షరాలు ఉన్నాయో COMFORT సేమ్ అక్షరాలు ఇక్కడ కూడా ఉన్నాయి. COMFORT కంట్రోల్లో ఉన్న అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ డిజిటల్లో ఉన్న అక్షరాలు ఇక్కడ ఉంటాయి. అంటే ఏం చేస్తాడంటే ఇది ఇంటర్చేంజింగ్ ఆఫ్ ద లెటర్స్, ప్లేస్ చేంజ్ అంటారు అనమాట. ప్లేస్ చేంజ్ అవ్వడం. ఇందాకటిది ఏంటి అంటే లెటర్ కోడింగ్ అంటారు, ఇది ప్లేస్ చేంజ్ కోడింగ్. ప్లేస్ చేంజ్ కోడింగ్ కిందకి వస్తుంది. ఈ ప్లేస్ చేంజ్లో ఏంటి అంటే మనం ఒకసారి దాన్ని బట్టి ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. ఇక్కడ CO ఒక చోట ఉంది. సో ఈడ CO అనేది ఒక చోట ఉంది. FM ఒక చోట ఉన్నాయి. FM ఒక చోట ఉన్నాయి. TR ఒక చోట ఉంది. TR ఒక చోట ఉంది. O అనేది ఒక చోట ఉంది. అంటే ఏం చేశాడంటే రెండు నెంబర్లను డివైడ్ చేశాడు. ఇక్కడ చూడండి, అది ఫస్ట్ 2 డివైడ్ చేశాడు, 2 లాస్ట్ 2 డివైడ్ చేశాడు. ఫస్ట్ 2 1 తర్వాత 2. చూడండి OCOను OC రాశాడు, NTని TN రాశాడు,
ఓఎల్ను ఎల్ఓ రాశాడు, ఆర్ లాస్ట్కి వెళ్ళింది, ఈ ఓ అనేది లాస్ట్కి వచ్చింది, ఇక్కడ ఆర్ అనేది లాస్ట్కి వచ్చింది. సో ఇది కూడా రెండు రెండు డివైడ్ చేయండి, ఈ మిడిల్లోకి వస్తుంది. ఇది రెండు రెండు డివైడ్ చేస్తే ఏమొస్తుంది, డిఐకి ఒకటి పోతుంది, డిఐ డిఐకి ఒకటి పోతుంది, ఇక్కడ ఒకసారి డివైడ్ చేయండి, డిఐకి ఒకటి పోతుంది, జిఐకి ఒకటి పోతుంది, ఏ అనేది ఒకటి మిగులుతుంది. సో ఈ రెండు అనేది ఏమవుతుంది, రివర్స్ రాయాలి. డిఐని ఐడి రాసుకుంటాం, జిఐని ఐజి రాసుకుంటాం, ఈ టీ అనేది లాస్ట్కి వెళ్తుంది, ఈ రెండు అనేది ఒకసారి రాసుకుంటాం, ఎల్ఏ వస్తుంది, టీ అనేది లాస్ట్కి వెళ్తుంది, ఐడి ఐజి ఎల్ఏటి, ఇది అనేది ఆన్సర్. ఒకసారి చూడండి ఐజి, ఓ షెట్, ఇప్పుడు చూడండి ఒకసారి ఐజి ఐజి ఎల్ఏటి అనేది ఆన్సర్. ఇంకా చూడండి ఐజి ఐడి ఐజి ఎల్ఏటి, ఈ ప్లేస్ చేంజ్ అనమాట, అంటే ఆ అక్షరాలు ఒక చోట ఉన్నాయి చూసుకోవాలి. ఈ సిఓ అనేది ఓసి దగ్గర ఉంది, ఎఫ్ఎం అనేది ఎంఎఫ్ ఎఫ్ఎం దగ్గర ఉంది, ఆర్టీ ఒక చోట ఉన్నాయి, ఈ ఆర్టీ అక్కడ అన్నిటినీ ఇక్కడ మిడిల్ అట్ట గీతలు గీసుకొని ఏవైతే మనం ఇట్లా గీందాక నేను గీసాను కదా, అలాగైతే ఏవైతే ఉన్నాయో ఓసి అనే ఒక చోట ఉంది, ఓసి అనేది ఒక చోట ఉంది, ఎంఎన్ ఎఫ్ఎం ఒక చోట ఉంది, ఇది కంట్రోల్ కదా, కంట్రోల్ చూద్దాం, సిఓ ఒక చోట ఉంది, ఎన్టి ఒక చోట ఉంది, తర్వాత ఓఎల్ ఒక చోట ఉంది, ఈ ఆర్ అనేది లాస్ట్కి వచ్చింది, ఈ ఆర్ అనేది లాస్ట్కి పోయింది, సిఓ అనేది ఫస్ట్లో ఉంది, ఎన్టీ అనేది తర్వాత ఉంది, ఈ ఓఎల్ అనేది థర్డ్కి వచ్చింది, ఆర్ అనేది లాస్ట్కి వెళ్ళింది. ఓసి ఏమైంది అంటే సిఓ ఉండాల్సింది ఓసి ఉంది, ఎన్టీ ఉండాల్సింది టిఎన్ ఉంది, ఆర్ ఉండాల్సింది ఆర్ ఉంది, ఓసికి సిఓ అయింది, ఎన్టీని టిఎన్ అయింది, ఆర్ లాస్ట్కి వెళ్ళింది, ఓఎల్ ఎల్ఓ అయింది. ఈ విధంగా ఎక్స్చేంజ్ అవుతున్నాయి అనమాట. ఇది ఇంటర్చేంజింగ్ ఆఫ్ ద డీకోడింగ్ అంటుంది. ఇది డీకోడింగ్ లో సెకండ్ టైప్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇది కూడా డీకోడింగ్ లో థర్డ్ టైప్ అనమాట. ఇది వర్డ్ డీకోడింగ్ అంటారు దీన్ని, వర్డ్ ఆఫ్ ద డీకోడింగ్. వర్డ్ ఆఫ్ ద డీకోడింగ్ అంటే ఇక్కడ చూడండి, కార్ట్ లైట్ అనేది రెండు వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, వాటిని స్ట్రా హ్యాండిల్ అనేది మార్చాడు. అంటే కార్ట్ లో ఈ రెండిట్లలో ఏదో ఒక వర్డ్కు ఈక్వల్ అవుతుంది, లైట్ కు ఈ రెండిట్లలో ఏదో ఒక వర్డ్ అనేది ఈక్వల్ అవుతుంది. అలాగే ప్లగ్ లైట్ ఉంది, ప్లగ్ లైట్ ఉన్న దానికి ఏమవుతుంది, టాస్ హ్యాండిల్ అనేది రెండు వర్డ్స్ ఉన్నాయి, కార్ట్ ప్లగ్ కు టాస్ స్ట్రా అనేది హ్యాండిల్ అవుతుంది. అయితే వర్డ్ ఫర్ కార్ట్ కు ఏమవుతుంది అని రాశారు, కార్ట్ కి ఏమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీంట్లో మనం చూసుకోవాల్సిందంటే కార్ట్ ఏ ప్లేస్ లో ఉంది, ఇక్కడ కార్ట్ లైట్ ఉంది, కార్ట్ ప్లగ్ ఉంది, తర్వాత ఈ రెండిట్లలో ఉంది అంటే అది ఇంకా ఈజీ అయిపోతుంది. ఎంత ఈజీ అయిపోతుంది అంటే ఈ రెండిట్లలో ఉన్న వర్డ్స్ కామన్ ఉన్నాయి, మీరు రిమైనింగ్ తీసేయండి, కార్ట్ అనేది కామన్ గా ఉంది. సో ఈ రెండిటికి స్ట్రా హ్యాండిలర్ అనేది ఉంది. సో ఏమవుతుంది, కార్ట్ రెండిట్లలో ఈక్వల్ సేమ్ ఉన్నది ఏంది, స్ట్రా, అంటే కార్ట్ ఈక్వల్ టు స్ట్రా అన్నమాట. కార్ట్ ఏమవుతుంది, స్ట్రా అవుతుంది, కార్ట్ ఏమవుతుంది, స్ట్రా అవుతుంది. అలా ఈ రెండు ఈక్వల్ గా ఉన్న ఏమవుతుంది, సేమ్ ఉన్న వర్డ్స్ అనేది తీసేస్తాం, రిమైనింగ్ వర్డ్స్ ను దానికి అసైన్ చేస్తాం. ఇక్కడ ప్లగ్ లైట్ ఉంది, ఈడ రెండిట్లలో ఈ కార్ట్ లైట్, ఈడ ప్లగ్ లైట్. ఇప్పుడు ఇంకోటి యాక్చువల్గా అయితే ఇప్పుడు కార్ట్ లైట్ ఈడుంది, ఈడ కార్ట్ లైట్ ఉంది. సో ఈ రెండిట్లలో సేమ్ ఏముంది, స్ట్రా ఉంది. సో కార్ట్ అనేది స్ట్రా, ఈడ కార్ట్ ఉంది కాబట్టి స్ట్రా అయిపోయింది. అలా చూసుకుంటే చాలా ఈజీ అయిపోయింది. యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్లు ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు కార్ట్ కాకుండా లైట్ అడిగాడు అనుకో, ఈడ లైట్ ఉంది, ఈడ లైట్ ఉంది, సో ఈ రెండిట్లలో సేమ్ ఉన్నది ఏంటి, అలా సేమ్ లేకుండా ఉంటే గన ప్లగ్ ఉంది, ఈడ ప్లగ్ ఉంది, ఈడ ప్లగ్ ఉంది, అంటే ఏది ఇచ్చినా కానీ ఏమవుతుంది అంటే రెండు చోట్ల ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్ కేసు అవి ఇవ్వకపోయినా కానీ ఏం చేస్తారంటే కార్ట్ను తీసేయండి, తీసేసి రిమైనింగ్ రాయండి. ఇప్పుడు ఎక్కువ ఇచ్చాడు అనుకో, 3 వర్డ్స్ ఇచ్చి 2 వర్డ్స్ కాబట్టి ఈజీగా అయిపోయింది. అదే 3 వర్డ్స్ ఇచ్చి వేరేది అడుగుతాడు అనమాట. దానికి ఏంటంటే కార్ట్కు
ఏదో ఒక వర్డ్ ఈడ కామన్ గా ఉన్న తీసేయాలి. ఈడ లైట్కు ఈడ లైట్ ఉంది, ఈడ లైట్ ఉంది. సో ఈ రెండిట్లలో కామన్ గా ఏముంది? హ్యాండిల్ ఉంది. సో లైట్ అంటే ఈ రెండిట్లలో ఏముంది? హ్యాండిల్ ఉంది కాబట్టి లైట్ అంటే హ్యాండిల్. ఈ లైట్ అంటే హ్యాండిల్ అవుతుంది. ఈ లైట్ అంటే హ్యాండిల్ అవుతుంది. ఈడ కార్ట్ ఉంది కాబట్టి ఈ రెండిట్లలో ఏమున్నాయి? స్ట్రా ఉంది కాబట్టి కార్ట్ అంటే స్ట్రా అవుతుంది. కానీ ఈ ప్లగ్ లైట్లో రెండిట్లలో ఏమున్నాయి? హ్యాండిల్ ఉంది కాబట్టి లైట్ అంటే హ్యాండిల్ అవుతుంది. ఆ విధంగా అసైన్ చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ కోడింగ్. కోడింగ్లో థర్డ్ టైప్. తర్వాత ఏంటిది? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఇది సిరీస్. ఇది 90% ఏం చేస్తారంటే దీన్ని వదిలేయండి. ఎందుకంటే ఇది స్ట్రైక్ అవుతే ఈజీగానే ఉంటుంది, స్ట్రైక్ అవ్వకపోతే దీని తలకాయ మామూలు తలకాయ తినదు. టైం తింటుంది అనమాట. ఇది టైం తినే క్వశ్చన్ అనమాట. ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అన్ని మీరు సపరేట్గా ప్యాటర్న్ చేసుకోవాలి. నేనేం చెప్తానంటే ఫస్ట్ ఏం చెప్తారంటే వీటికి డిఫరెన్స్ చూసుకోండి. ఫస్ట్ 1కి 6కు డిఫరెన్స్ ఎంత? 5. 6కు 31 డిఫరెన్స్ ఎంత? 25. 31కి 126కు డిఫరెన్స్ ఎంత? 5, 2, 1 125. దాని తర్వాత ఏమొస్తుంది? 5, 5 స్క్వేరు, 5 క్యూబ్ ఎంత? 125. తర్వాత 5 క్యూబ్ అనమాట. తర్వాత 5 పవర్ 4. 125 ఇంటూ 5 ఎంత? 625. ఈ 625 దీనికి కూడితే 156 ప్లస్ 625 కూడితే ఆన్సర్ వస్తుంది. 1, 7, 8, 7, 781. అంటే ఈ క్వశ్చన్స్కి ఏం చేస్తారంటే మీరు డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ నేనేం చేశాను? 6కు 1కి 6కు డిఫరెన్స్ 5, 31కి డిఫరెన్స్ 25, 31, 126కు డిఫరెన్స్ 125. ఇలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్కు ఒక ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం నెక్స్ట్ వర్డ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే ఈ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి. ఇన్ కేస్ రాకపోతే ఆ క్వశ్చన్ లాస్ట్లో ట్రై చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద మోస్ట్ టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్ ఇన్ ద రీజనింగ్. ఈ రీజనింగ్ లో అత్యంత టైం తినే క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్వశ్చన్. ఇది తిన్న టైం ప్రపంచంలో క్వశ్చన్ పేపర్ అంతా తయారు చేసినా కానీ ఈ క్వశ్చన్ ఆన్సర్ దొరకదు సార్. సో ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్స్ లాస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అర్థమెటిక్ ఎవరికైతే కూడికలు తీసివేతలు వస్తాయో కూడికలు తీసేసి వచ్చిన ప్రతి ఒక్కడు ఈ క్వశ్చన్ చేస్తాడు. ఇది దేని బేస్ అంటే బోర్డ్ మాస్ రూల్ ప్రకారం అప్లై చేయడం జరుగుతుంది. బోర్డ్ మాస్ రూల్. బి ఫర్ బ్రాకెట్, ఓ ఫర్ ఆఫ్, ఆర్ రూట్, ఆర్ ఎక్స్ క్యూబ్, ఆర్ ఎక్సెట్రా ఎనీథింగ్ రిమైనింగ్ అన్ని వస్తాయి. డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఈ విధంగా చేయాలంటే బద్మాస్ రూల్ అప్లై చేసి చేయాలి. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇంటర్చేంజింగ్ టు మేక్ బిలో మ్యాథమెటికల్ ఇస్ కరెక్ట్. ఇంటర్చేంజ్ ఇచ్చాడు. ఇలాంటి ఇంటర్చేంజ్ రావాలి. అంటే వీటిలో ఏ సైన్లు ఏ సింబల్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల ఆన్సర్ అనేది 93 వస్తుంది అనేది క్వశ్చన్కి ఆన్సర్. క్వశ్చన్కి అర్థం అంటే ఈ ప్లస్ మైనస్ ఇంటర్ ఉంది, ప్లస్ మైనస్ ఉంది, డివిజను మైనస్ ఉంది, మల్టిప్లికేషన్ డివిజన్. వీటిలల్లో ఒక్కొక్కటి అప్లై చేసి చూడాలి. ఏదైతే ఆన్సర్ వస్తుందో అది దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ అనమాట. అది వస్తుంది. దీంట్లో మోస్ట్ మీరు ఏం చేస్తారంటే అన్నీ అప్లై చేయాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? ప్లస్ ఇంటూ చేసామనుకోండి, ఈడ 18 ఇంటూ 6 ఓకే, ఈడ ప్లస్ ఓకే, ఇది మారుతుంది. డివిజను ఇంటూ వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించండి. డివిజన్లో వచ్చినప్పుడు ఆలోచించండి. మైనస్ ఈడ ఉంది కదా, 5 డివిజన్ 9 పోతుందా? పోతుందో పోదో చూసుకోండి. సో ఇది కాదు, పోయింది. తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ డివిజన్కి వెళ్ళండి, ఎందుకంటే ఎలిమినేషన్కు బాగుంటుంది.
డివిజన్కి వెళ్తే ఎలిమినేషన్కి అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది అంటే ఇంటూ డివిజన్ మారుద్దాం. ఈ 72లో 6 ఇంటూ ప్లస్లో 6 72తో పోతుందా అంటే పోతుంది. సో 12 6 72. సో చేయండి. తర్వాత ఈ డివిజన్లో 1890 చేసి చూడండి. 72 డివిజన్ 6 ప్లస్లు మారవు. మనం ఏం మారుస్తున్నాం? ఇంటూ డివిజన్ మాత్రం మారుస్తున్నాం. సో ప్లస్లు మారవు. తర్వాత డివిజన్ అంటే ఇంటూ 5 మైనస్ 9 6 ఒకట్లు 6 12 18 5 90. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ 18 5 90 చేయాలి, తర్వాత -9. ఇప్పుడు ఏమవుతుంది? 90లో ప్లస్లన్నీ కూడా అండి. 91 12 102. 102లో 9 పోతే 93 అవుతుంది. అదనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే డివిజన్కి రండి, ఎలిమినేషన్కి ఈజీ అయిపోతుంది. ఏంటంటే డివిజన్ చేసేటప్పుడు పాయింట్లలో వస్తుంది. అది పాయింట్లలో వస్తుందో రాదో మనం కొంచెం గెస్ చేయడానికి అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏమని చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే డివిజన్కు ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేయండి. డివిజన్ తర్వాత మల్టిప్లైను ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ డివిజన్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ రెండు ట్రై చేయండి. తర్వాత ప్లస్లు ఇంటూలోకి వెళ్ళండి. తర్వాత దీన్ని ట్రై చేయండి, తర్వాత దీన్ని ట్రై చేయండి. ఆ విధంగా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే డివిజన్లో పాయింట్స్ వస్తాయి, అన్ని డివిజన్ అవ్వవు కాబట్టి ఎలిమినేషన్కి ఈజీ అయిపోతుంది. తర్వాత ఇదొక ప్యాటర్న్ అనమాట. ఇప్పటికి ఎన్ని వచ్చినాయి? ఒకటి మొత్తం 7 క్వశ్చన్లలో మీకు ఒక్కొక్క మెథడ్ వచ్చింది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటే ఇది కూడా ఏమవుతుంది? సిరీస్ క్వశ్చన్ అనమాట. నేను చెప్పాను కదా కోడింగ్ డీకోడింగ్లో సిరీస్ ప్రాసెస్ అంటారు. ఇది యాక్చువల్గా ఇది సిరీస్ కిందికి వస్తుంది. ఒకదానికొకటి ఇందాక నేను చెప్పింది కూడా సిరీస్ కిందికే వస్తుంది. ఇప్పుడు సిరీస్కి వస్తే ఏం చేయాలి? సిరీస్కి వస్తే ఫస్ట్ 33 47 44 58 56 70 69. ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఒక నెంబర్ అనేది పెరుగుతుంది, ఇంకో నెంబర్ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే డిఫరెన్స్ ట్రై చేయండి. కంప్లీట్ అవ్వలేదు, అదే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది అంటే ఏమవుతుంది అంటే దీనికి ఒకదాని నెంబర్ తర్వాత ఒకటి ట్రై చేయండి. అంటే వెంటనే నెంబర్ కాకుండా దాని తర్వాత నెంబర్ 33 నుంచి 44, 33 నుంచి 44, 44 56, 56 69, అలాగే 47 58, 58 70, 70 నెక్స్ట్ లెటర్. 33 ఒక 44 డిఫరెన్స్ ఎంత ఉంది? 11 ఉంది. 44కు 56కి ఎంత ఉంది? 12 ఉంది. 56కు 69కి ఎంత ఉంది? 13 ఉంది. అలాగే ఇది చూడండి, 47కి 58కి ఎంత ఉంది? 11 ఉంది. తర్వాత 58 నుంచి 70కి ఎంత ఉంది? 12 ఉంది. 70 నుంచి తర్వాతకి ఎంత ఉండాలి? 13 ఉండాలి. 13 ఒక 70 ఎంత? 80 ఉంది. నెక్స్ట్ నెంబర్ అనమాట. డిఫరెన్స్ తీసుకుంటే చాలా ఈజీగా అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఒక నెంబర్ పెరుగుతుంది, ఇంకొక నెంబర్ తగ్గుతుంది అంటే దానికి రెండే కారణాలు ఉంటాయి. ఒకటి ప్లస్ మైనస్ చేసి ఉండాలి, తర్వాత ఏంటంటే నెక్స్ట్ లెటర్ తీసుకొని ఉండాలి. ఒక లెటర్ కాకుండా తర్వాత నెంబర్ అనమాట. ఒక నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్ తీసుకొని ఉండాలి. తర్వాత లేదా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అంటే ప్లస్ మైనస్ చేసి ఉండాలి. డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది అంటే అది అడిషన్ సబ్ట్రాక్షన్లోనే ఉంటుంది. అదే డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే మల్టిప్లికేషన్కు డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో క్లియర్గా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అయిపోతుంది. డిఫరెన్స్ తీసుకోండి, మ్యాక్సిమం డిఫరెన్స్లోనే ట్రై చేయండి. అంతకు మించి మీకు SSGDకి వెళ్ళడు, డిఫరెన్స్లోనే ఉంటాడు. మరీ ఈజీగా మాత్రం ఇవ్వడు, ప్రైమ్ నెంబర్స్ ఏమి ఇవ్వడు. ఇది ఎంత పిచ్చి, అన్ని పోయినాయి, రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్లన్నీ ఎలా ఇస్తాడు అంటే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఇస్తున్నాడు అంటే ఇప్పుడు
అన్ని కూడా అప్లికేషన్ టైప్లో ఇస్తున్నాడు. ఇంతకుముందు ప్రైమ్ నెంబర్లు అవన్నీ పోయినాయి. ఇప్పుడంతా లాజిక్లోనే ఇస్తాడు. అది కూడా డివిజన్ డిఫరెన్స్ తీసుకొని ట్రై చేయండి. మ్యాక్సిమం అనేది మీకు ఆన్సర్ చేస్తాడు. ఇది ఒక కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్. నెక్స్ట్ లెక్క 9. ఇది వచ్చేసి ఏంటి, ఇది ఒక కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమవుతుంది అంటే వీడు ఏం చెప్పాడు, దీంట్లో మీరు నెంబర్స్ని స్ప్లిట్ చేయకండి అన్నాడు. ఇట్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ 1 into 3 నాట్ ఫర్ నాట్ అలౌడ్ అని ఇచ్చాడు. 1 and 3 అని నాట్ అలౌడ్ అంటే వీటిని డిఫరెన్స్ చేయకుండా చేయండి అన్నాడు. అంటే ఇప్పుడు 20, 30 తీసుకొని చేయాలి. ఇప్పుడు 20, 30, 450 ఏమన్నా రిలేషన్ ఉందేమో చూడండి. 2, 30, 20, 30 కొడితే 50. 50 ఎన్నిసార్లు పోద్ది? 50, 1, 9, 450. ఒకసారి తీసుకొని చూసాం. 4, 50, 450 అనేది వచ్చింది. అంటే ఇంటూ 9 చేసాం. సరే, అది రెండో దానికి అప్లై చేసి చూడండి. 25, 1, 35 ఎంత? 60. 60 into 9 ఎంత? 9, 54, 540. సో వచ్చింది. అంటే ఫస్ట్ రెండింటిని కూడా దానికి 9 మల్టిప్లై చేశాడు. సో ఇక్కడ కూడా చూడండి. 17, 1, 9 ఎంత? 26. 26, 1, 9, 6, 9, 54. 26, 1, 9 ఏమవుతుంది? 26, 9 అంటే 9, 2, 18, 180, 9, 6, 54, 324 వస్తుంది. సో ఇది కాదు, 224 అంతే కదా. 26 into 9, 6, 9, 54, 6, 9, 2, 18, 180, 54, 234. సో ఇది కాదు. 21, 9, 29, 29 ఇంటూ ఒక ఏమవుతుంది? 180, 9, 29, 9, 9, 81, 180, 81, 281. ఇది కాదు. సో ఇది చూడండి. 18 ఒక ఏడు ఎంత? 25. 29 ఎంత? 225. సో మూడోది అనేది ఆన్సర్. అదొక ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఆ ప్యాటర్న్ అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇది ఇది కోడింగ్ డీకోడింగ్ లో తర్వాత క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కు మోస్ట్ మీకు ఆన్సర్లు దొరికేస్తాయి. ఇలా 5 నెంబర్స్ ఉన్నాయి. సింగిల్ నెంబర్లు కానీ 2 డిజిట్లో నెంబర్ మీకు ఉంటే దాని అర్థము ఒకటే ఒకటి ఉంటుంది. అదే సింగిల్ నెంబర్ గిన ఉంటే ఇంకా బెటర్. ఈడ ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కౌంట్ చేసిండని అర్థం. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఏంటంటే ఒకటి ఈడ 5 అక్షరాలు ఉన్నాయి కదా, 5 వేస్తాడు. ఈడ 5 ఉన్నాయి కాబట్టి 5 వేస్తాడు. లేదా ఈడ ఎక్కువ ఉన్నాయి అనుకో 7 వేస్తాడు. ఈడ ఎన్ని ఉన్నాయి? 6, 7 ఉన్నాయి కాబట్టి 7 వేస్తాడు. ఈడేముంది 47 ఇచ్చాడు. 47 ఇచ్చాడు అంటే ఏం చేస్తాను అర్థం ఏంటంటే వీటిలో వచ్చిన నెంబర్ అనేది కూడి చేసిండని అర్థం. అంటే ఫోర్స్కు ఎఫ్ అంటే ఎంత? 6, ఓ అంటే 15, ఆర్ అంటే 18, సి అంటే 3, ఈ అంటే 5. కూడండి. కూడితే ఎంత వస్తుంది? 6, 15, 21, 21, 31, 39, 42, 47. తర్వాత ఇంకోటి ఏంటంటే గ్రీన్ అంటే జీ అంటే 7, ఆర్ అంటే 18, ఈ అంటే 5, 5. తర్వాత ఎన్ అంటే 14. 18, 1, 7, 25, 30, 35, 45, 49. సో ఇప్పుడు ఫ్లేవర్కు ఎంత? 6, ఎఫ్ అంటే 6, ఎల్ అంటే 12, ఏ అంటే 1, వి అంటే 22, ఓ అంటే 15, యు అంటే 21, ఆర్ అంటే 18. వీటన్నింటి కూడి ఎంత వస్తుందో చూడండి. అదే దీనికి ఆన్సర్. చాలా. ఇప్పుడు కోడింగ్లలో ఇది ఒక టైప్ అనమాట. ఇప్పటికన్నీ 4 టైప్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం? కోడింగ్ డీకోడింగ్లో 4 టైప్స్ వచ్చినాయి. 4 టైప్లలో ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అనేది వస్తుంది. 4 టైప్స్ క్వశ్చన్స్ వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది పక్కా చేయగలుగుతారు. తర్వాత రీప్లేస్మెంట్ అనేది పక్కా చేస్తారు. వర్డ్ ఇచ్చింది అది చేస్తారు. అంటే ఇందాక 2 వర్డ్ ఇచ్చారు కదా, అది చేస్తారు. అక్కడ 3 వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ తీసుకుంటే అవి కూడా వచ్చేస్తాయి అనమాట. నెంబర్లు తీసుకొని చేసుకుంటే అవి కూడా వస్తాయి. ఆ సిరీస్ అవి కొంచెం డిఫికల్ట్.
డిఫరెన్స్ తీసుకొని చేయగలిగితే అవి కూడా వచ్చేస్తాయి. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. 11వ క్వశ్చన్ ఏంది? 6 people సిట్టింగ్ అరౌండ్ అ సర్క్యులర్ టేబుల్. ఒక వృత్తాకార టేబుల్ ఉంది అంట. ఆ టేబుల్ చుట్టూ ఎంతమంది కంటే 6 people, 6 మంది సర్క్యులర్ టేబుల్ చుట్టూ 6 మంది కూర్చున్నారు. ఇలా గీసుకోండి. తర్వాత కావ్య ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జయ అండ్ తార. జయ తార ఒక చోట తీసుకోండి. ఫస్ట్ కావ్యను ఇక్కడ తీసుకోండి. ఇది కావ్యకు ఇమీడియట్ నైబర్ ఆర్ ఎదర్ లెఫ్ట్ ఆర్ రైట్. ఆడ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏ సైడ్ అయినా అవ్వచ్చు. ఎవరున్నారు అంటే జయ ఉన్నారంట, తారా ఉన్నారంట. మీరేం చేస్తారంటే ఎవరినో ఒకరిని పర్టికులర్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ కావ్యను ఈ ప్లేస్ లో తీసుకున్నాము. కావ్య నుంచి మిగతా వాళ్ళకి వచ్చాం. కావ్య నుంచి జయ తార వచ్చింది. ఇప్పుడేముంది, తారకు జయకు రిలేషన్ ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఎవరు లేరు. సోనాల్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ప్రియా అండ్ తారా అండ్ స్వీటీ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్. ఇక్కడ ముగ్గురిని ఆల్రెడీ అసైన్ చేసేసాం. ఇంకొక ముగ్గురు వచ్చారు. సోనాలు ఇమీడియట్ నైబర్ ఆఫ్ ప్రియా అండ్ స్వాతి. ప్రియా స్వాతి మధ్యలో సోనాల్ ఉంది. అంటే ఇక్కడ ప్రియా అనుకోండి, ఇక్కడ ప్రియా అనుకోండి, ఇక్కడ సోనాల్ వస్తుంది. ఈడేముంది, సోనాల్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ప్రియా అండ్ స్వాతి. సోనాలు ఇక్కడ తీసుకుందాం అనమాట. సోనాలు తీసుకుంటే ఏమవుతుంది, ప్రియా స్వాతి. ఇక్కడ ప్రియా, ఇక్కడ స్వాతి, లేదా ఇక్కడ స్వాతి, ఇక్కడ ప్రియా. ఏటైనా ఉండొచ్చు ఇమీడియట్ నైబర్. ఇక్కడ తార, ఇక్కడ జయ, ఏటైనా ఉండొచ్చు అనమాట. మనకి ఇంకా క్లారిటీ రాలే. కానీ ఇక్కడ సోనాలు, ఇక్కడ కావ్య. ఇక్కడ నైబర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే మిడిల్లో ఉండారో వాళ్ళని ఒకసారి తీసుకొని మిగతా అటు ఇటు చేసేయండి. తర్వాత సోనాల్ ఈజ్ సిట్టింగ్ టు ఇమీడియట్ రైట్ ఆఫ్ ప్రియా. సోనాలకు ప్రియాకు మధ్యలో ఉండాలి. ఈడెవడుండడు, సోనాలు ఈడుండడు. సోనాలు ఇమీడియట్ రైట్ ఆఫ్ ప్రియా. ప్రియాకు రైట్ లో ఉన్నాడు. ప్రియాకు రైట్ లో ఉన్నాడు అంటే సోనాలకు లెఫ్ట్ లో ఉన్నాడు అని అర్థం. ఇటువైపు చూసుకుంటే ఇప్పుడు మనకు ఏదైతే లెఫ్ట్ ఉంటుందో తీసుకోండి, ఏదైతే రైట్ ఉంటుందో తీసుకోండి. ఇప్పుడు మనకు చూస్తున్న ప్లేస్నే తీసుకోండి. మీరు సిస్టంలో కూర్చున్నారు, సిస్టంలో కూర్చున్నప్పుడు చూసుకోండి. మీ రైట్ ఉన్నది రైట్ అవుతుంది, లెఫ్ట్ ఉన్నది లెఫ్ట్ అవుతుంది. కావ్యకు తీసుకోండి, లెఫ్ట్ ఉన్నది లెఫ్ట్ అవుతుంది, రైట్ ఉన్నది రైట్ అవుతుంది. అంటే ఇప్పుడు రైట్ ఉండే ఏముందంటుంది, ఇది మనకు రైట్. సో ఇటు రైట్ వెళ్ళిపోండి అనమాట. ఇటు వైపు కూర్చున్న వాళ్ళంతా రైట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేశాడు, సోనాల్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ప్రియా. ప్రియాకు రైట్ లో సోనాల్ ఉన్నాడు. ఈడ ప్రియా ఉన్నాడు అనుకుందాం. ఈడ ప్రియా ఉంటే ఈడ సోనాల్ ఉంటాడు. సో అప్పుడు ఈడ ఏమవుతుంది, స్వాతి అనేది ఈడ ఉండడు కదా. స్వాతి అనేది ఈడ ఉండదు. సో ఇక్కడ స్వాతి ఉండదు కాబట్టి ఈడ స్వాతి ఉంటాడు, ఈడ ప్రియా ఉండదు. ఓకే. తర్వాత ఈడ స్వాతి, ఈడ ప్రియా, ఈడ సోనాలు, ఈడ తారా చేయాలి, వీళ్ళు చూడాలి మళ్ళీ. తర్వాత ఏం చెప్పాడు, తారా స్వాతి నాట్ సిట్టింగ్ ఇమిడియట్ టు ఈచ్ అదర్. ఇమిడియట్ టు ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ లో ఉన్నారు అని అర్థం. ఆపోజిట్ లో ఉన్నారు, కానీ ఇక్కడ ఏమైతే నాట్ సిట్టింగ్ కాబట్టి ఆపోజిట్ లో లేరు. తారా స్వాతి ఆపోజిట్ లో లేరు. ఈడ స్వాతి ఉంది, ఈడ ఆపోజిట్ ఎవరు వస్తారు, ఈడ తారా లేదు. సో తారా లేదు కాబట్టి ఈడ ఎవరు ఉంటాడు, ఇంకా జయ ఉంటది. ఎవరు ఉంటారు, జయ. ఈడ జయ ఉందంటే ఈడ జయ ఉండడు. ఈడ జయ ఉంది కాబట్టి ఈడ ఎవడు ఉంటాడు, తారా ఉంటాడు. ఇది క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, హూ ఈస్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ప్రియా. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ప్రియా. ప్రియాకి ఎవరు ఉన్నారు, ఏమో ప్రియా. ఇటు వెళ్తే రైట్, ఇటు కిందికి వస్తే లెఫ్ట్. లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు, జయ ఉంది. జయన తార ఉండాలి.
తారా స్వాతి నాట్ ఇమీడియట్. ఓకే ఓకే, ఇమీడియట్ అంటే ఇక్కడ లేరు అని. ఈడ ఎవరున్నారు? తారా స్వాతి. ఈడ తారా ఉండదు, ఈడ జయ ఉంటుంది, ఈడ తారా ఉంటుంది. ఇమీడియట్ ఈచ్ అదర్ అంటే పక్క పక్కన లేరు అని. ఆపోజిట్ కాదు, ఆపోజిట్ అంటే నేను ఇందాక చెప్పింది ఆపోజిట్. ఇమీడియట్ ఈచ్ అదర్ అంటే పక్క పక్కన లేరు అని. సో ఇక్కడ ఏమవుతుంది, తార అయిపోతాడు. ప్రియకు లెఫ్ట్ లో ఎవరు ఉండరు? తార. డైస్. ఈ డైస్ ఎంత ఈజీగా ఉంటుందో అంత కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మీరు ఇక్కడ డైస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీకు ఆపోజిట్ ఫేస్ ఆఫ్ వన్ లెటర్ అని అడుగుతాడు. అంటే ఏదో ఒక లెటర్కి ఆపోజిట్ లెటర్ ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెండు డివైడీస్ లో ఉన్న కామన్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్. ఎస్కి ఎవరెవరు ఉండరు? పి ఉంది, యు ఉంది, ఆర్ ఉంది. వీళ్ళు ఆపోజిట్ లో ఉండరు. ఎవరైతే కనపడరో వాళ్ళ ఆపోజిట్ లో ఉంటారు. ఎస్కు పి ఉండడు, యు ఉండడు, ఆర్ ఉండడు. సో యుకు ఎస్ అనేది కాదు, పోయింది. తర్వాత యు ప్లేస్ లో ఎవరున్నారు? నెక్స్ట్ ఏముంది? యు కదా, యు ప్లేస్ లో ఎవరున్నారు? పి ఎస్ అంటే పి కూడా కాదు, పి కూడా కాదు. పి కూడా కాదు. తర్వాత ఎవరున్నారు? మనకు క్యూ అనేది దీంట్లో ఉందా? క్యూ లేదు, అంటే ఎస్ కాదు, పి లేదు, పి కాదు, టీ క్యూ. టీ అనేది దీంట్లో ఉందా లెటరు? లేదు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీరు ఉన్న ఈ అన్ని లెటర్లలో క్యూ ఎస్ టిఆర్ ఈ లెటర్లలో ఎస్ గిన్ అన్ని ఉంటే గనక కొత్త లెటర్ వస్తుంది. లేదు వేరే లెటర్ ఉంది అంటే ఆ లెటర్లోనే ఏదో ఒక లెటర్ వస్తుంది. ఈ ఎన్ని డివైస్లు ఉన్నాయి? 1 2 3 4 4 లెటర్స్ మాత్రమే ఉంటుంది. డైస్ అంటే మొత్తం 6 ఉంటాయి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 4 ఇచ్చాడు, 2 ఇచ్చాడు కాబట్టి 4 ఉంటాయి. పిఎస్ యు అంటే ఇక్కడ ఎస్కి ఆపోజిట్ లో యు ఉంటుంది. పిఎస్కి ఆపోజిట్ లో యు ఉంటుంది, అంటే యుకి ఈడ ఏదో ఒక లెటర్ 6 డైస్ అంటే మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ లో ఏదో ఒక లెటర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మీకు ఉన్న ఈ క్వశ్చన్లలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఎస్ పోయింది, యు ఉన్న ప్లేస్ లో పిఎస్ ఉంది కాబట్టి పి కాదు, ఎస్ కాదు, ఇది కొట్టేయండి, ఇది కాదు. ఓకేనా? ఇంకా పి కాదు, ఎస్ కాదు, ఇక్కడ ఆర్ ఉంది, అంటే ఆర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతాటి ఏవి రావన్నమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఆర్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఆరు కూడా ఈ యూ ప్లేస్ లో ఉంది అంటే కొత్త లెటర్ వస్తుంది, కొత్త లెటర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం దీంట్లో చెక్ చేయాల్సిన మోస్ట్ ఏంటి అంటే ఇది వెళ్ళాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే సింపుల్ గా ఒకటే చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటి అంటే ఎస్కి ఏమేమి లేవు అంటే పియుఆర్ లేవు, వేరే లెటర్ వస్తుంది. ఇద్దరు అది ఈడున్న దాంట్లో క్యూ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, ఈ రెండిట్లలో వస్తుంది. తర్వాత ఇంకేమున్నాయి? పి కూడా ఉంది, తర్వాత ఏముంది? పి ఉంది. పిలో ఏమొస్తుంది? పిఎస్ యుఆర్ ఉంది, వీళ్ళల్లో క్యూటీ అది ఈ రెండింటికి వెళ్ళిపోతుంది అనమాట. క్యూటీ అనేది ఈ రెండింటికి వెళ్ళిపోతాయి, క్యూటీ అనేది వెళ్ళిపోతాయి. ఎస్ కాదు, ఇంకా మిగిలింది ఏముంది? ఆర్. ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేస్తే గన మీకు చాలా బెనిఫిట్ ఈజీ ఉంటుంది అన్నమాట. అంటే ఎస్ క్యూటీ ఉంటుంది. ఈ ఎస్కి ఏముందంటే ఈ రెండిట్లలో ఒకటి అవుతుంది, పీకి రెండిట్లలో ఎలిమినేషన్ మెథడ్ అనమాట. ఇది ఈ ఎలిమినేషన్ మెథడ్లో ఎలిమినేట్ చేయాలి. అది ఈజీగా అయిపోతుంది. కొత్త లెటర్లు వచ్చినప్పుడు ఇలా చూసుకోండి,
ఈడ రెండు కామన్ గా ఉన్నాయి, పిఎస్ కామన్ గా ఉంది, పిఎస్ కామన్ ఉంది. సో ఈ రెండు కొత్తగా వచ్చిన ఈ రెండు అనేది దీనికి అసైన్ అయిపోతాయి రెండింటికి. ఇంకా మిగిలిన ఆర్ అనేది ఎస్ ఎలాగో రాదు, ఎందుకంటే దీంట్లోకి ఉంది కాబట్టి మిగిలిన ఆర్ అనేది వస్తుంది. ఈ డైస్ మీద ఎవరికైనా ఉంటే గన క్వశ్చన్స్ తీసుకోండి. డైస్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ తీసుకోండి, ఆ క్వశ్చన్స్ నాకు చెప్పండి, నేను మాక్సిమం చేసేస్తాను. తీసుకున్నాం, ఇక్కడ కూడా సేమ్ ఆరు ఉన్నాయి, వాటి పేర్లు ఇచ్చాడు ఏబిసిడిఎఫ్ అని. సర్క్యులర్ టేబుల్ అంటే సర్క్యులర్ గానే తీసుకోవాలి. ఈక్వల్ డిస్టెన్స్ ఫేసింగ్ సెంటర్, ఇది కూడా చూసుకోండి, ఫేసింగ్ ఎట్ సైడ్ ఉంది కూడా చూసుకోవాలి, ఎందుకంటే లెఫ్ట్ రైట్ అనేది చేంజ్. ఏంటంటే ఇది ఫస్ట్ ఎంతమంది 6 మెంబర్స్, తర్వాత ఇదే సర్క్యులర్ టేబుల్. సర్క్యులర్ టేబుల్లో 6 మెంబర్స్ అనమాట. 6 4 5 6 6 మెంబర్స్. తర్వాత డి ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఈ అండ్ బి, ఇక్కడ డి తీసుకున్నాం అనుకోండి, డికి ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఈ అండ్ బి, ఈ కానీ బి కానీ. తర్వాత ఏముంది, సి ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్, ఇక్కడ సి ఉంది అనుకుందాం, దానిలో ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఏ ఎఫ్, ఏ ఎఫ్. తర్వాత ఏం చెప్పారు, ఏ ఈజ్ నాట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ, హూ ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఏ అనేది ఈకి లెఫ్ట్ లో లేదు అనమాట, అంటే ఈ ఏలు ఒక చోట్ల లేవు, ఒక చోట్ల లేవు కాబట్టి ఏకు ఈకి ఈ ఈ ఏకు ఏ ఈ ఏ ఈజ్ ఏ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ అండ్ హూ ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ లో ఉన్న ఏ ఈకి లెఫ్ట్ లో ఉంది అనమాట. సికి లెఫ్ట్ లో ఉన్న ఏ ఈకి లెఫ్ట్ లో ఉంది, సికి ఇదేమవుతుంది, రైట్ అవుతుంది. సో ఈ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి, సికి లెఫ్ట్ లో ఏముంటుంది అంటే సికి లెఫ్ట్ లో ఏ ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ, ఇక్కడ ఈ ఉంది అనుకుందాం, ఇటు వెళ్తే రైట్, కిందికి వస్తే ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. 1 సెకండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం చెప్పాడంటే ఈకి ఏ అనేది లెఫ్ట్ లో ఉంది అనమాట, ఇక్కడ ఈ ఉంది అనుకున్నాం, ఈడ ఏకు రైట్ లో ఈ ఉంది, ఈకి లెఫ్ట్ లో ఏ ఉంది. సో ఇదే అనమాట. ఈ ఈకి ఈకి లెఫ్ట్ లో ఏ ఉంది, ఆ ఏ అనేది సికి లెఫ్ట్ లో ఉందన్నమాట. అప్పుడు ఈడ ఏ ఉందంటే ఈడేమవుతుంది, ఎఫ్ ఉంటుంది, ఈడ ఏ ఉంటుంది. తర్వాత ఈడ ఈ ఉందంటే ఈడ బి ఉంటుంది, ఈ ఉండదు. సో ఇప్పుడు చూడండి, ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి, హూ ఈస్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి సికి ఎవరు లెఫ్ట్ లో ఉన్నారు, సికి సికి లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు, ఎఫ్ ఉంది. అది ఏందా చెప్పినట్లు సేమ్ మెథడ్ అనమాట ఇది, చీటింగ్ అరేంజ్మెంట్. ఈ మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క క్వశ్చన్స్ ను తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు అనేది ఈజీగా గెట్టిన్ అవుతారు. ప్రాక్టీస్ లేకపోతే ఇంతవరకు నేర్చుకున్నది కూడా పోతుంది. ఇది కూడా సేమ్, మళ్ళీ సేమ్ లెక్క రిపీట్ అయింది చూడండి. ఇది కోడింగ్ డీకోడింగ్ లో వర్డ్స్కి ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఈ అంటే 5, జెడ్ అంటే 26, ఎఫ్ అంటే 6, మళ్ళీ జి అంటే 7, ఎక్స్ అంటే 24, హెచ్ అంటే 8, కే అంటే 11, టీ అంటే 12, టీ అంటే 20, టీ ఎల్ అంటే 12, క్యూ అంటే 17, ఎన్ అంటే 14,
6 అంటే 18. ఏమైందిడా +2 +4 +6. 2 4 6 ఇక్కడ +2 +4 +6 +2 8 4 12 12 1 6 18 అంటే +2 +4 +6 2 4 6 8 +8 చేయాలి. 17 ఒక 8 ఎంత 25 వై. తర్వాత రెండోది ఏమవుతుంది రెండోది ఎంత 14 14 ఒక 8 ఎంత 22. ఈడ మైనస్ చేశాడు, ఫస్ట్ది ప్లస్ చేశాడు, నెక్స్ట్ది మైనస్ చేశాడు, తర్వాత ప్లస్ చేశాడు. 14లో 8 పోతే 6, తర్వాత 18 ఒక 8 26 +2 అంటే ప్లస్ మైనస్ ప్లస్ ఎంత 2 4 6 +2 -2 +2 ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ +2 -2 +2 తర్వాత +4 -4 +4 +6 -6 +6 ఇక్కడ అప్పుడు ఏమవుతుంది +8 -8 +8. ఇదన్నమాట కోడ్. తర్వాత ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండ్ మీరు కొంచెం ఆలోచించి చేస్తే జరుగుతుంది. ఇది ఎంబెడెడ్ ఫిగర్ అన్నమాట. ఈ ఎంబెడెడ్ ఫిగర్లో మీరు ఏం చేయాలంటే ఈడున్న ఈ ఆప్షన్స్ అన్నిట్లో కల్లా మీరు ఏ క్వశ్చన్ అనేది దీనికి సెట్ అవుతుందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఉంటాయి కదా ఇక్కడ ఈడ ఒకటి ఉంది, రెండోది ఉంది, మూడోది ఉంది, నాలుగోది. ఈ ఏ ఫిగర్ అయితే దీంట్లో ఉందో చూసుకోండి. ఫస్ట్ ఉందేమో చూడండి, ట్రయాంగులర్ యాడ్ ఉంది. అసలు ట్రయాంగులరే లేదు, ఇక్కడ ఆపోజిట్ ఉంది. ఇక్కడ ఎటు ఫిగర్ అయితే ఉందో అట్నే ఉండాలి. ఇక్కడ చూడండి రెండోది ఉంది, కానీ ఈ ఈ ఫస్ట్ ఇక్కడ స్పేస్ అనేది తేడాగా ఉంది అండి, ఇక్కడ ఆపోజిట్ గా ఉంది, అది కాదు. తర్వాత ఇది ఉందేమో చూడండి, ఫిగర్ లేదు, కానీ నాలుగోది ఇక్కడ ఉంది కదా. ఎంబెడెడ్ ఫిగర్ అనమాట. ఆ ఫిగర్ లో ఏదో ఒక ఫిగర్ ఉంటుంది, ఏది ఉందో అనేది కొంచెం జాగ్రత్తగా చూసి తెలుసుకోవాలండి, ఈజీ అయిపోతుంది. ఈ ఎంబెడెడ్ ఫిగర్ అనమాట. ఇది బద్మాస్ రూల్ ఉపయోగించి చేసేది. ఇందా చెప్పాను కదా బద్మాస్ రూల్. ఇదేంటి బద్మాస్ రూల్ ఉపయోగించి చేసేది అనమాట. అంటే ఈ నెంబర్స్ ని ఇంటర్చేంజ్ చేయడం, దాంట్లో అప్లై చేయడం, ఆన్సర్ తీసుకురావడం. తర్వాత ఇది ఇందాక చెప్పినట్టుగా నేను ఇక్కడ నెంబర్ తీసుకోండి, జెడ్కి 26, 1 సి, తర్వాత 26 ఇట్లా తీసుకొని నెంబర్లు తీసుకొని డిఫరెన్స్ తీసుకొని చేయండి, మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ట్రై చేయండి, నేనంటే ట్రై చేయండి, రాకపోతే కామెంట్ చేయండి, నేను నీకు మ్యాక్సిమం చెప్పేస్తాను ఎలా అంటాను. తర్వాత ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఈజీగా వచ్చే క్వశ్చన్. ఇదేంటి అంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ క్వశ్చన్స్ అంటారు. స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటి కంక్లూజన్స్ ఇస్తారు, దాని ప్రకారం రాయాలి. వీటిల్లో స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. వీటికి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఆల్ బాటిల్ సమ్ అని ఇచ్చాడు, కంక్లూజన్స్ 2 ఇచ్చాడు. ఈ ఏజ్ ఫాలో అవుతాయి వాటిల్లోనే చెప్పాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్ బాటిల్స్ ఆర్ బ్యాగ్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ బాటిల్స్, ఈ ఒక బాటిల్ అనుకున్నాం. ఆల్ బాటిల్స్ ఆర్ బ్యాగ్స్, ఆల్ బాటిల్స్ ఆర్ బ్యాగ్స్. ఇవి బాటిల్స్ మిడిల్లో ఉండేది, ఇది బ్యాగ్. తర్వాత సమ్ బ్యాగ్స్ ఆర్ పెన్సిల్, ఈ సమ్ బ్యాగ్స్ పెన్సిల్. తర్వాత సమ్ పెన్సిల్స్ ఆర్ షార్ప్నర్, సమ్ పెన్సిల్ షార్ప్నర్. ఇక్కడ ఏమిచ్చారు కంక్లూజన్, సమ్ షార్ప్నర్స్ ఆర్ బాటిల్స్. దీనికి టచ్ అవుతుందా లేదు. సో ఒకటి అనేది ఫాలో అవ్వదు, ఒకటి ఫాలో అవ్వదు.
సమ్ బాటిల్స్ ఆర్ పెన్సిల్, సమ్ బాటిల్స్, ఇలా బాటిల్స్ పెన్సిల్ ఇక టచ్ అవ్వలేదు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే టచ్ అయ్యి బ్యాగ్స్ మాత్రం బాటిల్స్ అని చెప్పారు కానీ బ్యాగ్స్ మాత్రం పెన్సిల్ అన్నారు కానీ బాటిల్స్ అవ్వవు. సో రెండోది కూడా కాదు. నైదర్ వన్ నైదర్ ఫార్, ఏంటి ఏ రెండు ఫాలో అవ్వవు అనేది అని అర్థం. ఇది చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఇది మీకు డెడ్ ఈజీకి వచ్చిన ఎవరికైనా ఏబిసిడీలు వచ్చే కన్నా ఈజీగా వచ్చేస్తుంది ఈ క్వశ్చన్. ఏబిసిడీలు వచ్చిన వాళ్ళందరూ ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ఆర్డర్ రాయాలి. ఫస్ట్ లెటర్ తీసుకోండి. వీళ్ళు వచ్చేది ఏంటంటే ఫస్ట్ లెటర్ ఎమ్ తీసుకోండి, అన్ని ఎమ్ములు ఉన్నాయి, కొట్టేయండి. రెండో లెటర్ ఏ ఉంది, 3 ఏ ఉంది, సారీ ఏ ఏ ఏ ఏ కొట్టేయండి. తర్వాత థర్డ్ లెటర్కి రండి, అంటే ఒక లెటర్ నుంచి రావాలి, ఒక లెటర్ అన్నీ చూడాలి ఫస్ట్ లెటర్. తర్వాత అన్ని లెటర్ ఒకే ఉన్నాయనుకో, తర్వాత రెండో లెటర్కి అన్ని రావాలి. రెండో లెటర్ కూడా ఉన్నాయనుకో, మూడో లెటర్ అన్ని రావాలి. ఏమైంది ఇక్కడ ఎన్ ఎన్ ఎస్ ఎస్ అయింది. సో మూడో లెటర్ కాంచి వచ్చేటప్పుడు మారుది. మూడో లెటర్లో ఇక్కడ టీ ఉంది, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఎం, ఫస్ట్ లెటర్ ఎం ఉంది. సో ఏం చేసినాం, తీసేయండి. తర్వాత ఏ, ఏ అన్నిట్లలో ఉంది, అన్నిట్లలో ఉంటేనే తీసేయాలి. తర్వాత ఏమొచ్చింది, ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ జీ ఉంది, ఇక్కడ టీ ఉంది. సో ఇది కాదు, ఇక్కడ అన్ని ఒకటే లెటర్లు రాలేదు. సో డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి. డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి ఇది ఆర్డర్గా తీసుకోవాలి, అంటే థర్డ్ లెటర్ మనం ఆర్డర్గా తీసుకోవాలి. టీజిఎస్ ఎన్లలో ఏది ముందు వస్తుంది, జీ వస్తుంది కదా, అంటే ఫస్ట్ 4 వస్తుంది. 4 తర్వాత జీలలో ఎన్ తర్వాత లెటర్లు వస్తాయి, అంతేగా. ఎన్ అనేది తర్వాత లెటర్లు వస్తాయి. సో ఎన్ ఈ రెండిట్లలో చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఎన్నులు ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో చూసుకోవాలి. 2 ఎన్నులు ఉన్నాయి కాబట్టి తీసేసినాం. సో నెక్స్ట్ 4వ లెటర్కి రావాలి. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏమవుతుంది, ఫస్ట్ ఏ వస్తుంది, అంటే 2 1 ఈ రెండే చూసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయి, ఈ రెండు అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ టీఎస్లలో ఫస్ట్ ఏమవుతుంది, ఎస్ వస్తుంది, తర్వాత టీ వస్తుంది, 5 వస్తుంది. అంటే ఫస్ట్ లెటర్ చూసుకోవాలి. సింపుల్ ఏంటంటే ఒకటే అర్థం చేసుకోండి, ఫస్ట్ లెటర్ చూసుకోవాలి అన్ని సేమ్ ఉన్నాయా, కొటేషన్. తర్వాత రెండో లెటర్ చూసుకోవాలి అన్ని సేమ్ ఉన్నాయా, కొటేషన్. తర్వాత మూడో లెటర్లు ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. సో ఏం చేసినాం, ఆ వేరుగా ఉన్నలో ఫస్ట్ వచ్చింది తీసుకున్నాం, ఇది ఫస్ట్ 4 వచ్చింది జీ. తర్వాత ఈ 2 ఎన్నులు వస్తాయి, ఎమ్ ఎన్ ఎస్టీ కదా, ఎన్ వస్తుంది. ఎన్నులు 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లలోనే ఏది ముందు వస్తుందో చూసుకోవాలి, వీటితో సంబంధం లేదు. ఈ రెండిట్లలోనే ఏది ముందు వస్తుంది అనేది తర్వాత లెటర్కి తీసుకోవాలి. ఏఎన్ అంటే ఏ వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది. ఈ రెండిట్లలో ఏది ముందు, 2 1. తర్వాత నెక్స్ట్ది ఎస్ టీ 3 5. అదనమాట డిక్షనరీ ప్రాసెస్ అంతా అలా ఉంటుంది. సో ఫస్ట్ ఏమొచ్చింది, 4 వచ్చింది, తర్వాత 2 1 3 5. అదనమాట. ఇది కూడా ఏంటంటే ఇది ఇది బ్లడ్ రిలేషన్ అనమాట. బ్లడ్ రిలేషన్స్ ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఇది మ్యాక్సిమం ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వడానే ఉంటారు, ఇది ఎంత ఉన్నా కానీ. దీన్ని ఎలా క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఉంది కదా, ఒక్కొక్కరి అంటే తండ్రికి పోలని ఒక చోట ఒక్కొక్క జెండా, ఒక్కొక్క ఏమంటారు వారసత్వాన్ని ఒక్కొక్క విధంగా రాసుకోండి. ఏ ప్లస్ అంటే ఎవరు, ప్లస్ అంటే ఫాదర్. హ్యాష్ అంటే ఎవరు, హ్యాష్ అంటే సిస్టర్. అర్ధరైట్ అంటే ఎవరు, బ్రదర్. అర్ధరైట్ 3 ఇచ్చాడు, బ్రదరు సిస్టరు ఫాదర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ బి ఈస్ ఫాదర్ ఆఫ్ ఏ, అంటే ఇక్కడ సెకండ్ ఫాదర్, అలాగే సెకండ్ సిస్టర్, బి సిస్టర్. ఇక్కడ బ్రదర్ ఎవరు, బి బ్రదర్. ఏ గురించి చెప్పలే, బి గురించి మాత్రమే చెప్పారు. అప్పుడు ఏ అర్ధరైట్ బి అంటే ఎవరు,
ఏ @b అంటే బి ఫాదర్ అని, ఏ కొడుకని. అంటే ఏ ఏకు ఫాదరు బి, ఏకు ఫాదరు బి, అంతే కదా. ఇప్పుడు బి ఫాదరు, ఏకు ఫాదరు బి అంటే బి ఏమవుతాడు, బి ఫాదర్ అవుతాడు. తర్వాత ఏముంది, బి హ్యాష్ సి, సి గురించి చెప్పాలి. శాష్ అంటే ఏంటి, సిస్టర్, సి సిస్టర్. ఎవరికి, సికి సిస్టర్. ప్లస్ అంటే మగ అని, సి అంటే మాడ. ఇక్కడ సింగిల్ యారో పెడితే వాళ్ళది బ్లడ్ రిలేషన్ అని, డబుల్ యారో పెడితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఇటు కింది పెడితే కొడుకు తల్లుల సంబంధం అని. సింగిల్ యారో పెడితే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, అంటే సింగిల్ యారో పెడితే. డబుల్ యారో పెట్టామా వైఫ్ అండ్ హస్బెండ్, యారో కిందికి పెట్టామా అది ఫాదర్ అండ్ సన్స్ అండ్ డాటర్స్ రిలేషన్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, బి హ్యాష్ అంటే సి చెల్లెలు బికి. ప్లస్ అంటే ఏంటి, ఫాదర్. హ్యాష్ అంటే బ్రదర్ కదా, @ అంటే బ్రదర్. అబ్బాయింది మళ్ళీ ఒకసారి చూద్దాం. @ ఏంటి ఏంటి, బ్రదర్. బ్రదర్ ఎవరు, బి బ్రదర్. సో ఏ బి, బి బ్రదర్. తర్వాత హ్యాష్ అంటే సిస్టర్, ఎవరు, సి సిస్టర్. తర్వాత ఏంటి, సికి డి అనేవాడు ఫాదర్, డి ఫాదర్. ప్లస్ ఈ అనేవాడు ఈకి డి ఫాదర్. ఇప్పుడు ఈకి ఏకి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏముంటది, ఫాదర్ ఈడ వాళ్ళ డికి ఈమె చెల్లెలు, ఈడ తమ్ముడు, వీళ్ళంతా అన్నా చెల్లెలు. అన్నా చెల్లెలకు వీడి తండ్రి అయితే ఈడికి కూడా ఏమవుతాడు, తండ్రి అవుతాడు. చెల్లెలు అన్నకు ఏమవుతాడు, తండ్రి అవుతాడు. ఏకి బికి కూడా డి అనేవాడు తండ్రి అవుతాడు. వాని తండ్రి ఏమవుతాడు, ఫాదర్ అవుతాడు. మనకైతే జేజనాన్న అంటారు, ఇడైతే గ్రాండ్ ఫాదర్ అంటారు, గ్రాండ్ పా ఇంగ్లీష్ లో. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫాదర్ అని ఇచ్చాడు. ఇది తీగ పార్ట్, జనరల్ నాలెడ్జ్ పార్ట్. అది నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అర్థమెటిక్ చెప్తాను. జీకే పార్ట్ అనేది మీకు ఎంతవరకు వస్తే అంతవరకే పెట్టేస్తారు, ఏదన్నా ప్రాబ్లం దాని గురించి ఇష్యూ ఏం లేదు. అంటే దీంట్లో ఫస్ట్ ఏం వచ్చింది చూసుకోండి. ఫస్ట్ బ్లడ్ రిలేషన్ ఒకటి వచ్చింది. సో ఒక ఓవర్ వ్యూ చెప్తాను. బ్లడ్ రిలేషన్ అనేది ఒకటి వచ్చింది, ఒకటి బ్లడ్ రిలేషన్. తర్వాత డిక్షనరీ ఒకటి, 2. ఇవి మూడోది వచ్చేసి ఫస్ట్ ఏమొచ్చింది, బ్లడ్ రిలేషన్ ఒకటి, బ్లడ్ రిలేషను. తర్వాత ఏమొచ్చింది, స్టేట్మెంట్, కంక్లూజను. తర్వాత డిక్షనరీ. తర్వాత ఏమొచ్చింది అంటే కోడింగ్ డీకోడింగ్ లో 5 టైప్స్ వచ్చాయి. కోడింగ్ డీకోడింగ్ లో 5 టైప్స్ వచ్చాయి. 5 టైప్స్ లో మనం 3 టైప్స్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలం. తర్వాత బద్మాస్ రూల్ మీద ఒకటి వచ్చింది, బోర్డ్ మాస్ రూల్. తర్వాత ఏంటంటే ఎంబెడెడ్ ఫిగర్. తర్వాత ఎంబెడెడ్ ఫిగర్. తర్వాత ఎంబెడెడ్ ఫిగర్. తర్వాత వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ లో ఇది ఒక టైప్స్. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. తర్వాత ఏమొచ్చింది, సిట్టింగ్ అరేంజ్మెంట్. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్. తర్వాత డైస్. తర్వాత ఏమొచ్చింది, డైస్. తర్వాత డైస్.
ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇది కోడింగ్ డీకోడింగ్, అది సెకండ్ టైప్ అన్నమాట. ఇది ఒక టైప్, ఇది కోడింగ్ డీకోడింగ్ ఒక టైపు, ఇది రీప్లేస్మెంట్ సిరీస్ క్వశ్చన్, ఇది అది కూడా కోడింగే డీకోడింగే కాకపోతే సిరీస్ అని సపరేట్ పెట్టారు. ఇది బద్మాస్ రూల్, 7వ బోర్డ్ మాస్ రూల్. ఇది సిరీస్ క్వశ్చన్, ఇది కోడింగ్ డీకోడింగ్, ఇది కోడింగ్ డీకోడింగే, ఇది కోడింగ్ డీకోడింగే, ఇది ఈ రీజనింగ్ లో టఫెస్ట్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఆ, ఇది కోడింగ్ డీకోడింగ్, ఇది కాకపోతే సింబల్ సింబల్ కోడింగ్ అనమాట. సింబల్ కోడింగ్, సింబల్ కోడింగ్. తర్వాత ఇంకోటి ఏంటి, మిర్రర్ ఇమేజ్. తర్వాత మిర్రర్ ఇమేజ్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్లు. దీన్ని బట్టి అన్ని క్వశ్చన్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 11 11 టాపిక్స్. కోడింగ్ డీకోడింగ్ లోంచి ఒక 6 7 వచ్చింటాయి. ఈ మిగతా అన్నిటిలో 1 2, పద్మాస్ రూల్ మీద 2 వచ్చాయి, బెడ్ రిలేషన్ 1, కంక్లూజన్ మీద 1, డైస్ మీద 1, కోడింగ్ డీకోడింగ్ మీద ఒక 6 వచ్చినాయి. వీటి మారుతాయి అనమాట. ఈ కోడింగ్ డీకోడింగ్ తక్కువ వస్తే వీటిలో పడతాయి. ఏ టాపిక్స్ మిర్రర్ ఇమేజ్ 1, సింబల్ కోడింగ్ 1, సిట్టింగ్ అరేంజ్మెంట్ 2, డైస్ 1, ఎంబ్రాయిడ్ ఫిగర్ 1. ఏ టాపిక్స్ మీద రీజనింగ్ అనేది క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ పూర్తి వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ అనేది చేస్తాను. ఓకే మరి, ఓకే బాయ్ అందరూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఎస్ఎస్సి జీడీ. రన్నింగ్ కొట్టే ప్రతి ఒక్కరు అనేది ఎగ్జామ్ చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో ఎస్ఎస్సి జీడీ అనేది చాలా చాలా